ప్రతీదీ ఇంకా అచీవ్ చేస్తూ తను ఐఐటీలో ఐఐటీ క్రాక్ చేస్తాడు. తర్వాత ఆయనకు మంచి జాబ్ వస్తుంది. కరెక్ట్ జాబ్ జాయిన్ అయ్యే ముందు, ఆన్ బోర్డ్ అయ్యే ముందు ఆయన ట్రైన్ కింద పడి చనిపోతాడు. సో ఇప్పుడు నిజంగా అనిపించింది అసలు మనం ఏంటంటే ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుందాం, ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవాలి, కానీ ప్రజెంట్ని ఎంజాయ్ చేయకుండా చేయొద్దు ఏదైనా కానీ. మనం ఎందుకంటే రేపు అసలు కాదు, నెక్స్ట్ మూమెంటే ఉండమో మనకు తెలియనప్పుడు మనం మొత్తం ఉన్నదంతా తీసి ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తప్పు. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ అందులో అట్లీస్ట్ ఒక 25%, 50% నువ్వు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, కానీ కంప్లీట్గా 100% నువ్వు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తే నీకు